నారాయణపేట నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. రానున్న 48 గంటల్లో కూడా ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షం పడుతుందని మీ అందరికి తెలిసిందే. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దని కోరుతున్నాను. మొన్నటి నుంచి కూడా కురుస్తున్న వర్షానికి ఈ రోజు పొద్దుటి నుంచి కూడా అధికారులతోని అందరితోని మాట్లాడుతున్నాము. ఏవైతే వాగులు కానివ్వండి, చెరువులు కానీ నిండి పొంగి పొర్లుతున్నాయో ఆ వాగులన్నిటి కూడా దానికోసం ఏం చేస్తే బాగుంటుందని కూడా మాట్లాడుతున్నాను కంటిన్యూస్ గా. మీరందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఇళ్లలోకి వెళ్ళి బయటికి రాకండి, ఇంట్లోనే ఉండండి. ఎందుకంటే ఈ వర్షం ఇంకా ఎంత ఉంటుందో మనకి ఇంకా అంచనా రాలేదు కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఏ సమస్యలున్నా కూడా తక్షణమే మా దృష్టికి తీసుకురండి. నేను కూడా మీకు అందుబాటులో ఉంటాను. దాంతో పాటు మా పిఏలు అందరు కూడా అందుబాటులో ఉంటారు. అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండమని కూడా వాళ్ళందరికీ కూడా ఆదేశించడం జరిగింది. మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి, దాంతో పాటు మా కాంగ్రెస్ నాయకులు ప్రతి ఊరు ప్రతి గ్రామం చెందిన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రజలందరికీ ఏవైతే అవసరాలు ఉన్నాయో, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో కూడా మా దృష్టికి తీసుకురావాలని కూడా కోరుకుంటూ, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.